నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ అస్మన్గఢ్ కటన్బాగ్ మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. మనకందరికైతే తెలిసిన విషయమే, ఈ రోజు నుంచి మల్లన్న స్వామి పూజలు ఉత్సవాలు జరగడం స్టార్ట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరు అన్నట్టు ఈ ధనుర్మాసం డిసెంబర్ 14 తారీఖు నుంచి మల్లన్న ఉత్సవాలు అని అంటే 7 వారాలు మల్లన్నని కొలుసుకుంటారు. ఈ 5 వారాలు ఇక్కడ పూజలు చేసుకుంటూ ఇక్కడ అన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుండి పూజలు మొదలయ్యి, ఈ రోజు నుంచి పూజలు మొదలయ్యి మన కొమరవెల్లి వెళ్లే వరకు ఇక్కడ మల్లన్నకు అనేది రోజు రోజు పూజలు చేసుకుంటారు. ఇంట్లో చేసుకున్న వారు ఇంట్లో చేసుకుంటారు. ఇక్కడ దేవాలయంకి వచ్చి కూడా పూజలు నిర్వహించుకుంటారు. ఈ రోజు ఆదివారం కాబట్టి ఇక్కడ మల్లన్న రోజు ఈ రోజు ఫస్ట్ వారం అని అంటారు. ఆదివారం మొదటి వారం అని కూడా అంటారు. ఇక్కడ మొదటి ఆదివారం చాలా అంగరంగ వైభవంగా భక్తులు వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటూ ఇక్కడ ఎల్లవేళలా తనని మొక్కులు అనేది నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడైతే మనం ఆలయంలోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే చూస్తున్నాము, ఇక్కడ నుండే మనకి మల్లన్న స్వామి ఇది కమాన్ అంటారు. ఇక్కడ ఆలయంలోకి ముఖద్వారం దర్శనం చేసుకుంటూ ఇక్కడ నుండే ఇక్కడ చూడొచ్చు మనము లోపల ఆలయంలో ఎంత రద్దీగా ఉందో. ఈరోజు ఆదివారం కాబట్టి తనని ఈ రోజు నుంచి 7 వారాలు నిలుపుకుంటూ పూజలు చేసుకునే వారు పూజలు చేసుకుంటూ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనకు తెలుసు కొమరవెల్లిలో జాతర అనేది ఐలవేణి మల్లన్న జాతర, వేలాల గట్టు మల్లన్న జాతర, ఎన్నో మల్లన్నలు ఉన్నారు. కానీ మనకి ఇక్కడ అస్మన్గఢ్ కటన్బాగ్ మల్లన్న స్వామి అనేది మన హైదరాబాద్ లో నెలకొల్పడం అనేది చాలా అదృష్టకరం అనుకోవచ్చు. ఇక్కడ మల్లన్నని చాలా మంది భక్తులు దర్శించుకొని ఎల్లవేళలా ఆయన మొక్కులు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. మనం ఇక్కడ కటన్బాగ్ మల్లన్న స్వామి గుడికి అయితే చాలా మంది భక్తులు సందర్శించుకోవడానికి దర్శనం చేసుకొని వెళ్తున్నారు, వస్తున్నారు. ఎంతో మంది అసలు జన సంద్రోహంగా ఉందని చెప్పవచ్చు. అసలు ఇక్కడ చూస్తుంటే సేమ్ కుమ్రవెల్లిలో జాతర చూసినట్టు మల్లన్న స్వామి అసలుకి జాతరనే చూస్తున్నామేమో అన్న విధంగా అసలుకి ఇక్కడ గుళ్ళో అంత రద్దీగా ఉంది. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతోని మాట్లాడి అసలుకి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ గుడి దేవాలయం ఏర్పాటయ్యింది, ఎన్ని సంవత్సరాలుగా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు, వారి మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడ నుండి వస్తున్నారమ్మా? మేము సైదాబాద్ లో ఉంటాము. కుర్మగూడ మాది. మేము ఇక్కడ కొమరవెల్లి మల్లన్న జాతర స్టార్ట్ అయ్యిందంటే 7 వారాలు ఉంటది. అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి ఫస్ట్ వారము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. మేము కొమరవెల్లి మల్లన్న మా కులదైవము, ఇల్లమ్మ తల్లి కూడా మా కులదైవము. మేము 7 వారాలు ఇక్కడ చేసుకొని ఫస్ట్ సంక్రాంతి అయినాక మొదటి ఆదివారము కొమరవెల్లికి వెళ్తాము. కొమరవెల్లిలో బోనాలు చేసుకొని స్వామికి మొక్కులు చెల్లించేసేసి అలాగే కొండపోషమ్మకి వెళ్ళి అక్కడ కూడా బోనం చేసుకొని ఎల్లమ్మ తల్లికి కూడా బోనం చేసుకొని అందరు కుటుంబ సభ్యులతో వెళ్తాం. మేము కొమరవెల్లికి వెళ్ళేసేసి వస్తామండి. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? అంటే మీకు ఇక్కడ అస్మన్గఢ్ మల్లన్న స్వామి గుడి ఉందని ఎలా తెలిసింది మీకు? అంటే నేను మాది ఇక్కడే కాబట్టి నేను 5 years నుండి వస్తున్నాను ఇక్కడికి. ప్రతి ఇయర్ 5 వారాలు ఇక్కడికే వస్తాను. 5 వారాలు అయిపోయాక సంక్రాంతికి అక్కడికి వెళ్తాము, కొమరవెల్లికి వెళ్తాము. నాకైతే 5 వారాలు 5 years నుండి తెలుసు ఇక్కడ మల్లన్న దేవుడు ఉన్నాడని. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాను. ఇక్కడ అనుకున్న కోరికలు ఏదైనా నెరవేరినాయా మీకు? అంటే అనుకునే అంటే మా పాప మ్యారేజ్ కావాలి అనుకున్నాను, అయ్యింది. ఇంకా బాబు సెట్ కావాలని దేవుడి దగ్గరికి వస్తున్నాను, మల్లన్న దేవుడి దగ్గరికి. అంటే ఇక్కడ మీరు 7 వారాలు అని చెప్తున్నారు. అంటే 7 వారాలు అంటే ఏం చేస్తారు అసలు? పూజా ప్రాసెస్ అనేది ఏమన్నా చెప్తారా మీరు? అంటే 7 వారాలు అంటే మల్లన్న స్వామికి బండారి తీసుకెళ్తాము. ఓడి బియ్యము తీసుకెళ్లి అక్కడ బోనం కూడా కొమరవెల్లిలో బోనం ఎక్కిస్తాము స్వామికి. అలాగే ఎల్లమ్మ తల్లికి బియ్యం పోస్తాము, బోనం చేసుకుంటాం. ఎల్లమ్మ తల్లికి కూడా కొండపోషమ్మకి వెళ్ళి ఆ అమ్మవారికి బియ్యం పోసి అక్కడ కూడా బోనం ఎక్కిస్తాము. పరమాన్నంతో నైవేద్యం పెడతాం. ఇదండి కొంతమంది భక్తులు వారి మాటల్లోనే ఆనందాన్ని ఎంతో వ్యక్తపరుస్తున్నారు. మరి ఇక్కడనైతే ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, మరి వారి మాటల్లో తెలుసుకుందాం. ఒక అమ్మ ఉంది, కానీ వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడేనండి, మా ఇల్లు ఇక్కడ తిరుమల హిల్స్ రోడ్ నెంబర్ 2. నేను ఇక్కడ 2005 నుంచి ఇప్పటి వరకు హనుమాన్కి గణపతికి 108 ప్రదక్షిణాలు చేస్తా. కరెక్ట్ 20 years నుంచి చేస్తున్నా. అలాగే శివుడికి కూడా ప్రతి కార్తీక పౌర్ణమికి శివరాత్రికి 108 ప్రదక్షిణాలు 14 years నుంచి చేస్తున్నా. మాకైతే చాలా వరకు అనుకున్నట్టు అయినాయండి. ఇక్కడ మల్లన్న స్వామి ఆలయం ఎప్పటి నుంచి ఉంది? అది 100 years అని చెప్తారు, కరెక్ట్ గా నాకు తెలీదు. మేమైతే 20 years నుంచి వస్తున్నాం ఇక్కడికి, కరెక్ట్ గా రెగ్యులర్ గా రోజు. అంటే ఇక్కడ మల్లన్న స్వామికి ఏం పూజలు చేస్తారు, ఇక్కడ నిర్వహిస్తారు అసలు? మల్లన్న స్వామి అగ్నిగుండాలు, తర్వాత అదేంటి ఇప్పుడు జాతర చేస్తారు సంక్రాంతి పండగకి 3 days జాతర చేస్తారు. సరే అండి, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే.
ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు దేవాలయం? వందల సంవత్సరాల చరిత్ర ఉందమ్మా ఈ మల్లన్నది. ఇక్కడ మన కొమరెల్లి మల్లన్న సిద్దిపేటది, మళ్ళా ఇక్కడ కర్ణాటక దాని మల్లన్న తండ్రి ఇక్కడ ఈ ప్రతి ధనుర్మాసం సంక్రాంతి అప్పుడు పూజలు జరుగుతాయి. మళ్ళా అగ్గిగుండాలు వేస్తారు, సదర్పటాలు వేస్తారు, పెద్దగా అదే మల్లన్న కళ్యాణం చేసి అన్నదానము అన్ని అనేక మంది భక్తులు పాల్గొని సంవత్సరము విజయవంతం చేస్తారు. ఈ ధనుర్మాస సంక్రాంతికి పెద్దగా మల్లన్న కళ్యాణం మహోత్సవం చేసి చాలా పెద్ద ఎత్తున మల్లన్నకు పూజలు ఒక 45 రోజులు ఉగాది వరకు సాగుతుంది జాతర. మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఈ దేవాలయానికి? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వస్తున్నా. నాకు మాది మా ఇంటి ఇలవేల్పు మల్లన్న తండ్రి అన్నమాట, కొమరెల్లి మల్లన్న. ఇక్కడ మీరు అనుకున్న కోరికలు నెరవేరాయా? అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకు, పెళ్లి కాని వాళ్ళకు, ఇలా ఏదన్నా మన మనసులో అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది. సరే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం కటన్బాగ్ మల్లన్న స్వామి ప్రధాన అర్చకులు ఉన్నారు, వారి మాటలతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే నమస్తే గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాము. స్వామివారు బాగుంటే అందరు మనం బాగానే చూసుకుంటారు. అందరు బాగుంటారు, స్వామివారు బాగుంటే అందరు మనల్ని చూసుకుంటారు. స్వామివారే చూసుకోవాలి అందరినీ, అంతే. అసలు దేవాలయం గురించి, విశిష్టత, మహిమల గురించి చెప్పండి కొద్దిగా మాకు. మనకి భాగ్యనగరంలో, హైదరాబాద్ లో, తెలంగాణ ప్రాంతాల్లో అనేక మల్లికార్జున స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఎంతో మంది కోరిన వారి కొంగు బంగారం మల్లన్న. అటువంటి ఆలయాల్లో పురాతనమైన ఆలయాలుగా చెప్పబడ్డవు కొన్ని, మిగతావన్నీ ఈ సమయాల్లో ప్రతిష్ఠితమైన ఆలయాలు. అట్లాంటి పురాతనమైన ఆలయాల్లో ఒకటి ఈ కరణ్బాగ్ మల్లికార్జున స్వామివారి యొక్కటువంటి దేవస్థానం. స్వామివారి మూర్తులు ఏవైతే కనిపిస్తున్నాయో అవి మొత్తం కూడా పుట్టమట్టితోటి తయారు చేయబడిన మూర్తులు. దాదాపు 500 సంవత్సరాల పురాతనమైన ఆలయం అని చెబుతారు, కానీ అంతకంటే ముందు ఎన్ని సంవత్సరాల క్రితంలో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉన్న రాజ మండపం, అంటే అక్కడ ఉన్న 4 కాళ్ళ మండపం ఉంటుంది, ఆ మండపము, అలాగే ఆలయం యొక్క కట్టడాన్ని బట్టి 500 సంవత్సరాల క్రితం ఆలయం అనేది అంచనా. స్వామివారి ఆలయం కూడా గోడలు కూడా ముందు వెనకాల కనిపించే గోడ మొత్తం మట్టితోటి ఉంటుంది. మొదట మట్టి గోడలు కట్టాక రాజుల కాలంలో వెనకాల రాళ్లతోటి గోడలు నిర్మించారు. దాని తర్వాత మన కాలంలో ఇటుకలతో కట్టుకొని సంరక్షించారు. ఓ రకంగా చెప్పాలంటే ఆలయం యొక్క మానవుల పరివర్తన జరిగింది మొత్తం ఈ గోడల్లోనే కనిపిస్తుంది మనకి, ఆ స్వామివారి ఆలయంలోనే. సరే, ఆ విషయం పక్కన పెడితే స్వామివారి వైశిష్ట్యం, స్వామివారి యొక్క కరుణ గురించి చెప్పాలంటే గనక, ఎవరైనా కానీ సరే వాళ్ళ మనసులో ఎటువంటి కోరిక పెట్టుకునైనా కానీ సరే, సట్టేడు వారాల్లో కావచ్చు, సంవత్సరంలో ఆదివారం కావచ్చు, వాళ్ళ మొక్కులు తీరడానికని బండారు పూజలు చేసి పంచామృత అభిషేకాలు స్వామివారికి ఆచరిస్తారు. తద్వారా వాళ్ళ కోరికలు తీరలేదు అనే మాట లేకుండా ఎటువంటి కోరికైనా స్వామివారి దయ వల్ల అందరికీ నెరవేరుతూనే వస్తున్నది. స్వామివారి చేతిలో అనే బండారు కాదు, కోరుకున్న భక్తులకి కొంగు బంగారం అని చెప్పొచ్చు ఓ రకంగా. అలాగే స్వామివారి యొక్క కళ్యాణం ప్రధానంగా ఒగ్గి పూజారులచే అందరితోటి అత్యంత విశేషంగా జరుగుతుంది మనకి సంక్రాంతి సమయంలో. ఈ సంవత్సరం 11, 12, 13 తారీఖుల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 11వ తారీఖు స్వామివారి కళ్యాణంలో భాగంగా స్వామివారి గంగతెప్ప అనే కార్యక్రమం ఉంటుంది. ఉదయం రుద్రహోమం చేసి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి సాయంత్రకాలంలో గంగతెప్పని చేస్తారు. అంటే గంగామ్మ వారికి సారెని మన ఆలయం నుంచి సరూర్ నగర్ వరకు కూడా యాత్రగా వెళ్లి భక్తజనులు, ఒగ్గి పూజారులు, అలాగే స్వామివారి పోతరాజులు శివశక్తులతో కలిసి శివగణాలతో సహా సారె ఇచ్చి రాగా, తర్వాత రోజు ఉదయం పొద్దున్నే స్వామివారికి 5 గంటలకి మేలుకొలుపు ఆచరించి 6:30 రుద్రాభిషేకం చేసి ఉదయం 11 గంటలకి గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ సహిత కరణ్బాగ్ మల్లన్న స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా వచ్చిన జనులందరికీ అన్నప్రసాద వితరణతో సహా ఎంతో మంది భక్తులకి కన్నుల పండుగగా స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం పూర్తయిన తర్వాత శివసత్తులచే అగ్నిగుండాల కార్యక్రమము, స్వామివారి యొక్క పటాలు కూడా, పెద్ద పటాలు కూడా ఇక్కడ ఆచరించడం జరుగుతుంది. ఆ రోజు అన్ని పూర్తయ్యాక స్వామివారి యొక్క శక్తికి నిదర్శనంగా ఒగ్గి పూజారులచే గొలుసు తెంపడం అనబడే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ గొలుసు తెంపడే స్వామివారి యొక్క శక్తికి ఒక నిదర్శనంగా కూడా చెప్పవచ్చు. అంతేకాక తర్వాత రోజు మన ఆలయంలోనే వేయించేసి ఉన్న రేణుకా ఎల్లమ్మ, నల్లపోచమ్మ, మహాంకాళి అమ్మవార్లకి బోనాల కార్యక్రమం కూడా, అంటే ఇంటి ఆడపడుచులు కాబట్టి వాళ్ళకి బోనాలు ఇచ్చి స్వామి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందడానికి ఆఖరి రోజుగా జరుగుతుంది 3 రోజులు. ఇంతేకాక స్వామివారి యొక్క ఆదివారాలు ఉపవాసాలు ఉండేవారు, శివరాత్రి వరకు ఆచరించేవారు కూడా ఉన్నారు. శివరాత్రి రోజు కూడా అత్యంత విశేషంగా ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు, మధ్యాహ్నం
స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము, అదేవిధంగా సాయంకాలము 7 గంటలకి శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తారు. శివరాత్రి విశేషము లింగోద్భవ కాలం అర్ధరాత్రి సమయంలో ఉంటుంది. ఆ నిశా సమయంలో 11:30 నుంచి దాదాపు 3 గంటల వరకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, రకరకాల ద్రవ్యాలు అంటే పండ్ల రసాలు ఫలోదకాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే శివరాత్రి జాగాలు అనేవి ఈ కాలంలో అదేదో సామాజిక మాధ్యమాలు చూస్తూ రాత్రిపూట గడపడాలు, సినిమాలకు వెళ్ళడాలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అలా కాకుండా ఆలయంలో వచ్చిన భక్తులందరికీ జాగారం ఇక్కడే. రాత్రి అభిషేకం అయ్యాక 3 గంటలకి బ్రహ్మముహూర్తంలో రుద్రహోమం జరుగుతుంది. రుద్రహోమంలో కూడా 180 వాక్యాల స్వాహాకారాలకి 180 రకాల ద్రవ్యాలతోటి రాత్రి రుద్రహోమం చేసి తర్వాత రోజు పొద్దున 6 గంటలకి భక్తులందరికీ విరామం అంటే జాగరణ అంతా కూడా ఆలయంలోనే శివరాత్రి రోజు గడిపి స్వామివారి ఉపవాసాలు ఆచరించిన వారికి, సట్టేడు వారాలు చేసిన వారికి, అనేక మంది భక్తులందరికీ కూడా ఈశ్వర భక్తులందరికీ స్వామివారి అనుగ్రహాన్ని కలుగజేయడం జరుగుతుంది. ఆలయంలో జరిగే కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఈ ఆలయంలో మీరు చూస్తారు ఈ వీడియోలో ఒక దేవతా స్వరూపం అని కాదు, లక్ష్మీ గణపతి కనిపిస్తారు. గణపతికి సంకటహర చతుర్థి హోమాలు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారు. ప్రతి శనివారం అభిషేకాలు, పౌర్ణమి రోజు రమా సహిత వీర వెంకట సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా పంచముఖ గాయత్రి అమ్మవారు కనిపిస్తారు. ఎందుకు ఆ మాట అంటామంటే పంచముఖాలు అంటే 5 ముఖాలు లైన్ గా ఉన్నట్టుగా అన్ని ఆలయాల్లో కనిపిస్తాయి. ఇక్కడ గాయత్రి అమ్మవారి విశిష్టత ఏందయ్యా అంటే 4 దిక్కులా 4 ముఖాలు కనిపిస్తాయి. ఊర్ధ్వముఖంగా ఇంకొక శిరస్సు ఉంటుంది. అంటే ఏ దిక్కు నుంచి అమ్మవారి ప్రార్థన చేసి వేడుకున్నా నీ మొర వినడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి 4 దిక్కుల అమ్మవారు చూస్తూ ఉంటుంది. ఎవరు చూడలేని నీ బాధలను కూడా తొలగించడానికి ఊర్ధ్వముఖంగా అమ్మవారు 5వ ముఖం కనిపిస్తూ ఉంటుంది. అందుకే 5వ ముఖం వెనకాల దర్పణంలో దర్శనం చేసుకుంటాం. ఇంకా అమ్మవారి విశిష్టత రాజరాజేశ్వరి అమ్మవారి గురించి ముందే విని ఉన్నాము. అమ్మవారి శరన్నవరాత్రులు అనొచ్చు, శ్రావణ మాసం అనొచ్చు, అంగరంగ వైభవంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఇవి కాక కార్తీక మాసం వచ్చిందంటే ప్రతినిత్యము ఉదయం 6 గంటలకి మహాన్యాసపూర్వక సోమవారం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాలు, అమావాస్య రోజు శివ శాంతి కళ్యాణం చేసి వచ్చిన భక్తుజనులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా అత్యంత విశేషంగా జరుగుతాయి. అలాగే క్షేత్రపాలకుడైన వీరాంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆయనకి ప్రతి మంగళవారం అభిషేకం చేసి తమలపాకు ఆరాధనలు, వడమాలలు చేసి స్వామివారి పూజలు ఆచరిస్తారు. దత్తాత్రేయ స్వామివారు, సాయునాథుడు కూడా మన ఆలయంలో కొలువై ఉన్నారు. ఆ స్వామివారులకి కూడా గురువారం అభిషేకం చేసి విశేష పూజలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే ప్రధానం గ్రామ దేవతా స్వరూపమైన రేణుకా ఎల్లమ్మ నల్లపోచవ మహాంకాళి ఆలయంలో కూడా ప్రతి మంగళవారం అభిషేకాలు ఆచరించి అమ్మవారి పూజలు అత్యంత వైభవంగా చేస్తారు. అలాగే రేణుకా ఎల్లమ్మ నల్లపోచవ మహాంకాళి ఆలయంలో అమ్మవారి దగ్గర మొక్కుబండ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ మనసులో కోరిక ఏదైనా కోరుకొని దాని మీద చేతులు పెట్టడం ద్వారా అది జరుగుతుందా లేదా అనే విషయాన్ని అమ్మవారు తెలియజేస్తుందని ప్రతీతి. కాకపోతే ఈ మధ్యకాలంలో అది విన్న భక్తులందరూ విడిగా వచ్చి చేతులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రోజు కానీ, శుక్రవారం కానీ, లేదా ఏ రోజైనా తలస్నానం చేసి ఉపవాసం ఉండి అక్కడ పెడితే గనక సరిగ్గా జరుగుతుందనే కార్యాన్ని ఆలయ అర్చకులు విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఇలా వివరించాలంటే ఒక రోజైనా ఒక సంవత్సరమైనా సరిపోనన్ని విశేషాలు ఈ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉన్నాయి. స్వామివారు భక్తులకి తీర్చిన కోరికలు, స్వామివారి ద్వారా లబ్ధి పొందిన భక్తులతో మాట్లాడాలంటే అనేకం. అదొక సిరీస్ లాగా తీసుకోవాల్సిందే తప్ప అంతూ పొంతూ ఉండదు. ఎందుకంటే మనందరికి తెలిసిందే మల్లికార్జున స్వామి వారి కారుణ్యం ఇంకా ఏ దేవతతో సమానం కాదు. శివుడంటేనే భోలా, రాక్షసులు అడిగిన వరాల దగ్గర నుంచి దేవతలకి కూడా అందరికీ వరాలు ఇచ్చిన స్వరూపం. ఆ శివుడిలోనే అత్యంత కరుణామయమైన స్వరూపం మల్లికార్జున స్వామి వారి స్వరూపం. దాని వలన ఆదివారము, సోమవారం నుంచి ఏ రోజైనా వాళ్ళ భక్తి కొలది భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చి బండారు పూజలు ఆచరించి అర్చనలు చేయించుకుంటూ ఉంటారు. చూసే వాళ్ళైనా వీక్షకులైనా కానీ సరే వాళ్ళ ఇంటి దేవుడుగా మల్లికార్జున స్వామి వారు కలవారు. మీ దగ్గరలో ఉన్న ఆలయానికైనా లేదంటే అది ప్రాచీనమైన ఈ మల్లికార్జున స్వామి వారి ఆలయానికైనా మన ఇంటి దేవుణ్ణి, మన ధర్మాన్ని మర్చిపోకుండా నెలలో ఒకసారైనా కానీ సరే ఆలయం రావడం, కుదిరిన వారు ఖచ్చితంగా వారానికి ఒకసారి ఆలయ దర్శనం చేసుకోవడము, మన పేరుతో కించితైన ఆలయానికి మన తరపున కొంత ధనాన్ని వెచ్చించడం ద్వారా మన కర్మ క్షయం అవుతుంది. ఏవేవో చూసి వేరే పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు చేయాల్సిన అవసరం లేదు. నిత్యారాధనలో మన పేరుతో రోజు శివాభిషేకం జరిగితే చాలు, ఏ గ్రహ దోషాలైనా పోతాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి చూసే భక్తులు అలాగే మీ యొక్కటువంటి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో తులతొగుతారని స్వామివారిని ప్రార్థన చేస్తున్నాను. ఇంకేమన్నా అనుమానాలు? అన్ని అమ్మవారికి శిఖరాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారి శిఖరం శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్ర ప్రవాసిని రాజరాజేశ్వరి. అలాగే రేపు మాఘ పౌర్ణమి, ఇంకో 1.5 months తర్వాత మాఘ పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి.
నెక్స్ట్ వచ్చేది కాదు తర్వాత పౌర్ణమి ఇక్కడ మరకత శ్రీచక్ర ప్రతిష్టాపన జరుగుతుంది. యూజువల్ గా ఉండేది చాలా రేర్ మరకత. అది కేవలం శ్రీచక్రానికి 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. అది ప్రతిష్టాపన. మరకత శ్రీచక్ర యొక్క తీర్థం తీసుకున్నంత మాత్రం చేత అన్ని తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం వస్తుందని శాస్త్రం. అందుకని ఇక్కడ మరకత శ్రీచక్ర ప్రతిష్టాపన కూడా మనకు జరుగుతుంది. అదే రకంగా రాజరాజేశ్వరి అమ్మవారి విశిష్టత ఏంటంటే శరన్నవరాత్రుల్లో చాలా మంది అమ్మవారి దీక్ష ఆచరిస్తూ ఉంటారు. ఇళ్లలో కలశాలు పెట్టుకొని ఫటాలు పెట్టుకొని. మన మల్లికార్జున స్వామి వారి దగ్గర ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రుల్లో భక్తులు ఈ ఆలయంలోనే కంకణ ధారణ చేసి ప్రతిరోజు పొద్దున గాని సాయంత్రం గాని వచ్చి అమ్మవారి ఆరాధనలో పాల్గొని ఇకే ఆలయంలో దీక్ష చేస్తారు. ఇంకా ఇంట్లో నియమాలు పాటించలేము కుటుంబ పరంగా అనుకున్నప్పుడు ఆలయంలో నియమాలు పాటిస్తూ ఇక్కడ నవరాత్రులు చేసిన వారికి ఎంతో మంది విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసి వెళ్లకుండా ఆగిన వాళ్ళు, ఆస్ట్రేలియా జర్మనీ వైపు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే రకంగా ఉద్యోగాల కోసము సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఈ నవరాత్రి వ్రతం అమ్మవారి దగ్గర శరన్నవరాత్రులు చేయడం ద్వారా ఆ ఫలితాన్ని పొందిన వారు కూడా ఉన్నారు. అందుకే మల్లికార్జున స్వామి దేవస్థానంలో మల్లికార్జున స్వామి వారి శక్తితో పాటు పరాభట్టారికా స్వరూపు రాజరాజేశ్వరి అమ్మవారు. వీరుగా రాజరాజేశ్వరి అమ్మవారు అంటే చాలా మందికి తెలియదు. అమ్మవారి విశిష్టత ఏంటంటే దేవతలందరూ కూడా ఒకానొక సమయంలో రాక్షసుల సంహారం చెయ్యలేక ఊడిపోయి వాళ్ళ శరీరం కూడా వదిలేసే స్థాయి ఏర్పడ్డప్పుడు వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చి సమస్త రాక్షసుల్ని దురమాడి దేవతలందరికీ వాళ్ళ వాళ్ళ శక్తిని తిరిగిచ్చింది అమ్మవారు. వీళ్ళందరూ రాజులు, దేవేంద్రుడు రాజేంద్రుడు వీళ్ళందరూ అంటాం కదా దేవతా రాజులు. వాళ్ళందరికీ అధిష్టాన దేవత కాబట్టి రాజరాజేశ్వరి అయింది అమ్మవారు. అంత బరాబట్టారుగా స్వరూపం. శ్రీచక్రాన్ని దర్శనం చేసినంత మాత్రం చేతనే మనకున్న పాతకాలు పోతాయని చెప్తారు. లలితా సహస్రంలో కూడా విష్ణుర్నామ్నాం సహస్రస్య శివనామేకం ఉత్తమం. అంటే విష్ణుమూర్తి యొక్క నామాలన్నింటిలో కల్లా శివనామం ఒకటి ఉత్తమైంది అని అంటారు. శివనామ్నాం సహస్రంచ దేవ్యా నామేకం ఉత్తమం. అంటే శివుడి యొక్కటువంటి 1000 నామాలు చదవడం కంటే దేవి లేదా మాత అనే ఒక్క పేరు అనడం విశేషం. అంత శక్తివంతమైంది అమ్మవారు. అదేవిధంగా శ్రీచక్ర దర్శనం, శ్రీచక్ర తీర్థ సేవనం ద్వారా ఈ సృష్టిలో భూలోకంలో ఉన్న కాదు సృష్టిలో ఉన్న సమస్త తీర్థాల్లో ఒకేసారి స్నానం చేస్తే వచ్చే ఫలితం శ్రీచక్ర పాదోగతం ద్వారా వస్తుందని దేవి భాగవతం పేర్కొంటుంది. అంత విశిష్టమైనది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్కటువంటి ఆలయం మన దగ్గర. కొన్ని రోజులు ఇంకా వెలుగులు దిద్దుకుంటుంది అమ్మవారు. అమ్మవారి ఎదురుగా సింహ ప్రతిష్టాపన, ఆలయం లోపల సాంగ సపరివార సమేతంగా మరకత శ్రీచక్ర ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. శుక్ర మహర్దశ శుక్ర దోషాలు ఉన్నవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, రాహుగ్రహ దోషాలు ఉన్నవారు శుక్రవారం రోజు రాహుకాలంలో కానీ మంగళవారం రాహుకాలంలో కానీ అమ్మవారికి పూజ చేయడం ద్వారా నాకు దోషాలు ఏవో ఉన్నాయంటున్నారు కానీ వాటికి శాంతులవి చేసుకోలేము అనుకున్న వారు కూడా ఆ మరకత శ్రీచక్రానికి అర్చన చేసి ఆ కుంకుమ ధారణ చేయడం ద్వారా వాళ్ళ గ్రహ దోషాలు ధ్వంసమైతే అంత విశేషం జరగబోయే కార్యక్రమాలు.